నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? సిటీ వార్త చూసేటోళ్ళ కోసం మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుర్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే కొన్ని హెడ్లైన్స్ తోని సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ప్రయాణం చేసిండు బస్సులా. అసెంబ్లీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వచ్చిండు ఆటోలా. 20 మంది ఎమ్మెల్యేలను ఏర్చుకుంటారట చేతి పార్టీలా. బీఆర్ఎస్ ను టచ్ చేసే దమ్మున్నోళ్ళు లేరట కాంగ్రెస్ లా. జగనన్న ప్రకటిస్తే ఎన్నికల్లో పోటీ అయ్యనికి సిద్ధమని, ప్రజలే సిద్ధమయ్యారట ఇంటికి పంపిస్తామని. న్యాయం చేయాలని భారీ ఎత్తున నిరసన తెలిపారు రైతులు. ఏ నిర్ణయం తీసుకుంటారో మరి సెంట్రల్ సర్కారు పెద్దలు. మేస్త్రి అవతారం ఎత్తిన గంగులు. మామూలు టైములా అధికార పార్టీ లీడర్లు ఎన్ని పనులు చేసినా, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎన్ని విమర్శలు చేసినా అసెంబ్లీ జరిగినప్పుడు మాత్రం జర్ర వెరైటీ చూపిస్తారు. మరి సభ అటెన్షను, జనాల సూపు వాళ్ళ మీద పడాలే కాబట్టి అట్లా చేస్తుంటారు. ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కదా. కొత్త గెలిచిన ఈ లీడర్లు ఇద్దరు ఏం చేసిర్రో మీరే చూడుర్రి. చూసిర్రా, బస్సులో ఎక్కినా కూడా నన్ను ఎవ్వరు ఏర్పాటు చేయలేదు అనుకున్నాడో, లేకుంటే గుర్తుపట్టినా నన్ను ఎవరు పలకరించలేదని బాధపడ్డాడో తెలియదు. కానీ మొత్తానికైతే నేను ఎమ్మెల్సీని, నా పేరు బల్మూరు వెంకట్ అని పరిచయం చేసుకొని మరి సీటు ఖాళీ లేకున్నా కాళ్ళ మీదనే కూకుండి మరి ఉచిత బస్సు ప్రయాణం ఎట్లున్నదని ఆ అక్కను అరుచుకున్నాడు. మొదట్లా కొంత తక్లీఫ్ ఉన్నా కొత్త బస్సులు రానికి కొంత టైం పడుతుంది, బస్సులు వస్తే ఆ తిప్పలు కూడా తీరుతాయని చెప్పిండు. ఇట్లా కొందరితో మాట్లాడి ఉచిత బస్సు పథకం గురించి తెలుసుకున్నాడు. మరిగా ఎమ్మెల్సీ అని చెప్పి బస్సులో ఉత్తగానే ఏం ప్రయాణం చేయలేదు, కండక్టర్ ను అడిగి మరీ టికెట్ తీసుకుని ప్రయాణం చేసిండు. ఇక అసెంబ్లీ దగ్గరికి రాగానే గెక్కకు ఏం చెప్పిండో ఇనుండ్రి. బల్మూరి వెంకటన్న ఎమ్మెల్సీ అయినాక తొలసూరి సభకత్తున్నాడు కాబట్టి అసెంబ్లీ దాకా బస్సులనే వచ్చి మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి అరుచుకున్నాడు. ఎమ్మెల్సీ వెంకటన్న బస్సులు ప్రయాణం చేసి మహిళలతో ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడితే, ఎమ్మెల్యే కౌశికన్న మాత్రం ఉచిత బస్సు ప్రయాణం చేయంగా ఆటో డ్రైవర్లు తిప్పలు పడుతున్నారన్న ముచ్చట తెలుసుకునేందుకు మొదటి రోజు అసెంబ్లీలో ఆటోలా వచ్చిండు. ఇక ఆటోలా అసెంబ్లీలోకి వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడున్న పోలీసులు గేటు కాడనే ఆపి ఆటోను లోపలికి పోనీయలేదు. పోలీసులను ఎంత బతిమలాడినా ఆటోను లోపలికి పోనీయకపోయే వరకు ఆన్నే దిగి నడుచుకుంటూనే లోపలికి పోయిండు. అటెంకా ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఇలా నా హృదయం కదిలిచ్చింది. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని ఇవాళ వాళ్ళకి మద్దతు, ఇవాళ అసెంబ్లీకి, ఇవాళ బడ్జెట్ సెషన్ కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్ లో ఆ 12,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదన్నట్టు ముచ్చట ఆటో డ్రైవర్ల బాధను సర్కార్ దృష్టికి తీసుకొచ్చి ఈ బడ్జెట్ సమావేశంలోని ఆటో డ్రైవర్లకు చేతనన్న సాయం చేయాలని డిమాండ్ చేసిండు.
పాపం కౌశికన్న ఆటోలో వచ్చినందుకు ఆ ఆటోను ఖరాబు చేసిర్రట. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే గాని ముందుగల బస్సులు పెంచుర్రి, అట్లనే ఆటో డ్రైవర్లకు కూడా సాయం చేసే ఉపాయం చెయ్యుర్రి, అట్లయితేనే అందరికి ఫాయిదా ఉంటది. ఏమంటున్నాం? తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు తీరు మారుతున్నదుల్లా. లీడర్లు మాటలతోనే ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. అట్లనే అధికారంలో ఉన్న పార్టీ పక్క పార్టీలల్లో ఉన్న లీడర్లను షేర్చుకునే పనులు కూడా ఫటాఫట్ చేస్తున్నది. ఈ మాటలు నేను చెప్తున్నాయి కాదు, కాంగ్రెస్ పార్టీలా ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు పోయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారే చెప్తున్నాడు. జగ్గారెడ్డి సారు మీరు సీన్లకు రాండ్రిగా. 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్క. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతారో చూసుకోండి. ఇక ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలకెంచి 20 మందిని కాంగ్రెస్ పార్టీలా చేసుకుంటారట. ఆ ఎమ్మెల్యేలను ఎవ్వరు ఆపినా మేము తీసుకొస్తాం, ఆఖరుకు కేసీఆర్ పక్క పొంటున్నా పట్టుకొచ్చి కాంగ్రెస్ లో కలుపుకుంటామని ఎంత బాగా చెప్తున్నాడో చూస్తున్నారా? మరిగా వాళ్ళు ఎప్పుడు చేరతారో కూడా చెప్తున్నాడు. ఇనుండ్రి. అసలు మేమైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందే వస్తామని అంటున్నారు, తీసుకోవాలని చూస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు లేపిందే బెస్ట్. మా పని మీద మేము ఉన్నాం, అట్లేం లేదు. వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారట. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణ భవన్లున్నోళ్లను గాంధీ భవన్ కు పట్టుకొచ్చే ఉపాయాలు చేస్తున్నారట. మరిగా మేము గసంటి రాజకీయాలు చెయ్యం, ఆ ఇంటి మీద వాలిన కాకిని ఈ ఇంటి మీదకి రానియమని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అంటే నేను నిన్నే చెప్పిన సీఎం గారికి చెప్పేసిన, నిన్న చెప్పిన సీఎం గారికి ఓపెన్ గానే చెప్తున్నా కదా. నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన, సీఎం గారు 20 మంది ఎమ్మెల్యేలు వీలైతే మొదలే పార్లమెంట్ ఎలక్షన్ ముందే తీసేసుకుంటే మంచిదని చెప్పిన. నేనైతే సీఎం తోని 20 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే ముచ్చట కూడా ముందే మాట్లాడిండట. ఎన్నెన్నో మాట్లాడతాం, అన్నిటికీ కట్టుబడి ఉంటామా అన్నట్టే ఉన్నది రాజకీయ నాయకుల కథ. పార్టీ బలం పెంచుకునే తందుకు ఎంతమంది ఎమ్మెల్యేలనైనా చేర్చుకునే అన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మరిగా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకునుడు ఏం రాజకీయమో జగ్గన్నకే తెలవాలే. మరి జగ్గన్న చెప్పినట్టు ఆ 20 మంది ఎమ్మెల్యేలు మొత్తం కారు పార్టోళ్లే ఉన్నారో లేకుంటే పువ్వు పార్టోళ్ళు పతంగి పార్టోళ్ళు కూడా ఉన్నారో తెలియదు గాని జగ్గారెడ్డి కామెంట్ల మీద మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సార్ మాత్రం జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేదు, ఆయనే మా పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుపోతాడు, మా ఎమ్మెల్యేలను తీసుకుపోయేంత దమ్మున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరని ఫైర్ అయ్యిండు. వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేక నెప మా మీద నడుతున్నారని గరానికి వచ్చిండు. చూడాలే మరే రాబోయే రోజుల్లో ఎవ్వరు ఏ పార్టీలో షేరికైతారో. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎన్నికల పోటీ చేయబోయే కొంతమంది అభ్యర్థుల లిస్టును ఇప్పటికే ప్రకటించిన సీఎం జగనన్న సిద్ధం పేరుతోని ప్రచారం కూడా సురువు చేసిండు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్టు సభలు కూడా గట్టిగానే పెడుతున్నారు పంక పార్టీ లీడర్లు. ఈ ముచ్చట మీద మాట్లాడిన ఏపీ షేతి పార్టీ పెద్ద లీడరు షర్మిలక్క ఏమన్నదో ఇనుండ్రి. సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టే ఉన్నది కదా షర్మిలక్క పంచ్ డైలాగు. చేతి పార్టీ పగ్గాలు చేత పట్టిన కాడ నుంచి అధికార పార్టీని షెడుగుడు ఆడుకున్నట్టే చేస్తున్నది షర్మిలక్క. తమ్ముడే పేకాటే అన్నట్టు ఇంట్లో ఉన్నంతసేపు ఇద్దరం అన్నా షెల్లెళ్ళం, రాజకీయం అనే గ్రౌండ్లకు దిగిందంటే ఇద్దరం ప్రత్యర్థులమే. కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేసుడే అన్నట్టే చేస్తుంది షర్మిలక్క.
రాజశేఖర్ రెడ్డి వారసత్వం జగన్ రెడ్డి తీసుకున్నాడు గాని రాజశేఖర్ రెడ్డి లెక్క పరిపాలన మాత్రం చేస్తలేడని దినాం అన్న మీద గరం అయితేనే ఉన్నది. మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏపీల రాజన్న రాజ్యం తెస్తానంటున్నది. కానీ నడుమ జగనన్న మీద పోరాటం చేసుట్ల మాత్రం కడమ పార్టీల కట్టే ముత్తమంత ముందే ఉంటున్నది షర్మిలక్క. ఇదే సిద్ధం అనే సభల మీద నువ్వు సిద్ధమైతే మేము సిద్ధమే అని జన సైనికులు, మేము 100 రెట్లు సిద్ధమని సైకిల్ పార్టీ లీడర్లు కూడా పోస్టర్లు వేసి రాజకీయ యుద్ధానికి సిద్ధమైతే చేతి పార్టీకి మళ్ళా వెనకటిగా తీసుకురావాలని తిరుగుతున్న షర్మిలక్క మాత్రం జగనన్నకు మాటలతోనే గట్టి కౌంటర్లు వేస్తాంది. మొత్తానికైతే ఎవ్వరు కూడా తగ్గుతలేరు. ఇక ఇప్పటికే మేము ఒంటరిగా పోటీ చేస్తాం, 175కు 175 స్థానాల గెలుస్తామని పంకపాటి లీడర్లు అంటుంటే అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసుడు ఖరారైనట్టే. మరిగా చేతి పార్టీ ఒంటరిగాని పోటీ చేస్తుందో లేకుంటే ఎర్ర పార్టీలను కలుపుకొని పోటీ చేస్తారో తెలియదు గాని మొత్తానికైతే ఏపీలో మాత్రం రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్నది. చూడాలే మరి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ లీడర్ల మాటలు ఇంకెట్లుంటాయో. పాలమ్మినా, పూలమ్మినా, స్కూళ్ళు పెట్టినా, బోర్వెల్స్ నడిపించినా, కాలేజీలు పెట్టినా. ఈ డైలాగ్ వినంగానే ఎవ్వరికైనా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ యాదికత్తాడు కదా. మరి ఇప్పుడు మల్లారెడ్డి సార్ డైలాగులు ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో ఈ వార్త చూసినాక ఆ సార్ చెప్పిన డైలాగులే యాదికొచ్చినాయి. మరి ఆ వార్త ఏందో మీరు కూడా చూడుర్రి. మాజీ మంత్రి మల్లారెడ్డి ముచ్చటని చెప్పి విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తున్న సూయిస్తున్నారేంది? మల్లారెడ్డి సార్ ఇప్పుడు మంత్రి పదవిలో కూడా లేడు కదా అని ఆలోచనలు చేయకుర్రి. ఇక్కడ న్యాయం కోసానికి నినాదాలు చేస్తున్న విద్యార్థులంతా మల్లారెడ్డి కాలేజీలో చదివేటోళ్ళు. మెడ్చల్ జిల్లా మైసమ్మగూడలున్న మల్లారెడ్డి కాలేజీలో చదివే పిల్లలు అదే హాస్టల్లో ఉంటున్నారు. ఇక వాళ్ళు తినే బువ్వల, పురుగులు, చికెన్ కూరల కోడిబూరు ఇట్లా వ్యర్థాలన్నీ తినే కంచంలోనే కానొచ్చే వరకు దాంట్లో చదివే పిల్లలంతా ఆందోళన చేసిర్రు. తీసుకునే పైసలు తీసుకొని పురుగులు పడ్డ బువ్వ పెట్టుడైందని ఆడపిల్లలంతా నిరసన చేసిర్రు. మరిగా ఒక్కరికో ఇద్దరికో కాదు, చాలా మందికి ఇట్లనే పురుగులు వచ్చినాయట. గందుకే అందరికందరూ హాస్టల్ బయటకు వచ్చి లొల్లికి దిగిర్రు. ఏందే మల్లన్న మాట మాట్లాడితే వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసినా, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసినా అంటావు. దునియాలో ఏ దేశానికి పోయినా మల్లారెడ్డి విద్యాసంస్థలు చదివినోళ్లే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారని గొప్పగానే చెప్తావు. అసొంటిది నీ విద్యాసంస్థలలో చదివే పిల్లలకు గిసొంటి పురుగులు పడ్డ బువ్వ పెడితే ఎట్లా చెప్పు? మా దగ్గరకెంచి హాస్టల్ ఫీజులు బరాబర్ తీసుకుంటా కూడా గిట్లా తిండికాడ గోస ఉచ్చుకుంటే ఎట్లని గరానికి అత్తున్నారు అక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులు. అవు మరి వాళ్ళు గరమ ఊట్లో కూడా తప్పులేదు. వరల్డ్ క్లాస్ విద్యార్థులను తయారు చేసే విద్యా సంస్థలల్లా గిసొంటి పురుగులు పడ్డ తిండి పెట్టినాక అవి వరల్డ్ క్లాస్ కాదు, కనీసం జిల్లా క్లాస్ విద్యా సంస్థలు కూడా కావు. కాబట్టి మల్లారెడ్డి సారు, మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకున్నాడు కాదు, అది చేతలో కూడా సూయించుర్రి. ఏమంటున్నాం? సెంటర్ సర్కార్ తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెనకకు తీసుకోవాలని రైతులు భారీ ఎత్తున పోరాటం చేసి అనుకున్నది సాధించుకున్నారు కదా. ఇప్పుడు కూడా అదే తరీకాల రైతులకు న్యాయం చేయాలని చలో పార్లమెంటు కని పిలుపునిచ్చిర్రు. మరి ఇప్పుడు రైతులు దేనికోసానికి పోరాటం చేస్తున్నారు, ఎక్కడి రైతులు, ఏం కథ అనేది తెలవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందేనుల్లా. వాయమ్మో, రైతులు మా తక్కువ మంది లేరు కదా. ఉన్న రైతులంతా ఉసిళ్ళ పుట్ట లెక్కనే కదిలినట్టున్నారు పోండ్రి. మరి 100 మందో 1000 మందో రైతులు నిరసన చేస్తే సర్కార్ ఇక్కడ పట్టించుకుంటాంది. ఏహపో, మీ అసంటులను ఎంతో మందిని చూసినాము, మీతో ఏమవుతుంది అన్నట్టు చేస్తుంది కదా. అందుకే ఉన్నోళ్ళంతా ఇట్లా కదిలిరు అన్నట్టు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇస్తున్న మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తోని ఉత్తరప్రదేశ్ రైతులు చెలో పార్లమెంటు పిలిపించిర్రు. ఢిల్లీ, నోయిడా జిల్లా సరిహద్దుకించి పార్లమెంటు దిక్కు రైతులు భారీ ఎత్తున ర్యాలీ తీసిర్రు. ఇక నోయిడా
దగ్గర పోలీసులు 144 సెక్షన్ పెట్టి రైతులు ఎవరు రావద్దని చెప్పినా లెక్క చేయకుండా ముంగడికి పోయిండ్రు. సర్కారు రైతుల దగ్గరికి నుంచి భూమి తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారం పెంచాలి, అట్లనే అభివృద్ధి చేసిన ఫ్లాట్లను పరిహారం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నోయిడా, గ్రేటర్ నోయిడా అలా కిసాన్ మహా పంచాయతీలు ఏర్పాటు చేసిన రైతులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక నోయిడా దగ్గర ఉన్న మహామాయ ఫ్లైఓవర్ మీద పోలీసులు బారికేడ్లు పెట్టి రైతులు ముంగడికి పోకుండా ఆపిర్రు. ఇక రైతులు పెద్ద ఎత్తున కదిలొచ్చే వరకు అరదికు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. 2020 సంవత్సరంలో 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ సరిహద్దులలో టెంట్లు ఏర్పాటు చేసుకుని మరి నెలల క్రమం రైతులు ధర్నా చేస్తే ఆఖరుకు మోడీ సారు రైతులను క్షమించమని అడిగి మరి ఆ చట్టాలను వెనుకకు తీసుకున్నాడు. ఈ ఎన్ని రోజులకు ఇప్పుడు రైతులు అదే తారీఖులో భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు కాబట్టి సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో గాని ఎద్దెడిసిన ఏసం రైతెడిసిన రాజ్యం బాగుపడదని అంటారు. కాబట్టి సెంట్రల్ సర్కారు రైతులకు అన్యాయం చేసే పనులు బంద్ పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాల మరి సెంట్రల్ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.